జిల్లా కంబాలపల్లి గ్రామంలో అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సంస్కరణ సభలో అరుణోదయ కళాకారుల ఆటపాటలతో ప్రదర్శన నిర్వహించారు. ఇక అనంతరం అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అసమానతలు తొలగి ప్రతి పేదవాడికి కూడు, వైద్యం, విద్య అందించడం కోసం ఎంతో మంది అమరులయ్యారని తెలిపారు. जोहार जोहार अरुण अरुण पादलो अरुण बौड लीडलो ఒరిగిన రాజయాల దీపాన్ని వెలిగిస్తాము అని చెప్పి ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి మన భక్తుల కోసం నల్లగుట్ట అడవుల్లో 72లో అసలు భాష ఎమర్జెన్సీ కంటే ముందే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుమయం, ఒక జైలులాగా నిత్య నిర్బంధాలు. నీటి కాడ క్యాంపులు, చెరువుల కాడ క్యాంపు, కంబాలపల్లి క్యాంపు, మట్టవాడ క్యాంపు, అప్పరాజపల్లి క్యాంపు, గంగారం క్యాంపు, కోమటగూడెం చూసుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుమయమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అనేక మంది ఆంధ్ర, విశాఖపట్నం నుంచి వచ్చి మన ప్రాంతంలో అసలు బాసినటువంటి ఇవాళ భారతదేశంలో తెలుగు గడ్డ మీద ఇంకా మాటకొస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బయలుదేరినటువంటి నక్సల్బరీ అనేటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి నిప్పురవ్వ ఇవాళ ఈ దేశంలో 13-14 రాష్ట్రాల్లో ఇవాళ అల్ల కలవరం సృష్టిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఏమిటి నక్సలిజం? ఏమిటి నువ్వు నిర్మూలించేది? ఏమిటి? ఏ రహితంగా నువ్వు ఈ దేశాన్ని చూడదలుచుకున్నావు? जोहार जोहार अरुण अरुण पादलो अरुण बौड लीडलो ఒరిగిన రాజయాల దీపాన్ని వెలిగిస్తాము అని చెప్పి ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి